Hi students, welcome back to channel. JEE Mains 2026 January session results అనేటువంటివి February 16th రిసీవ్ చేసుకొనున్నారు. వీటిలో పర్సెంటైల్ని ఆర్ ఎన్టీఎస్ స్కోర్ని ఇస్తూ మీరు స్కోర్ కార్డ్ అనేటువంటిది రిసీవ్ చేసుకొని ఉన్నారు. ఈ JEE Mains 2026 జనవరి ప్లస్ ఏప్రిల్ షిఫ్ట్ బేస్ చేసుకొని ఆల్ కేటగిరీ వైజ్ 2.5 lakhs స్టూడెంట్స్ని JEE అడ్వాన్స్డ్కి ప్రమోట్ చేస్తారు. సో ఈ 2.5 lakhs స్టూడెంట్స్ వీళ్ళు త్రూ జొస్సా కౌన్సిలింగ్ ద్వారా NITs, IIITs, GFTS వంటి ఇన్స్టిట్యూషన్స్కి అడ్మిషన్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే JEE అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఈ JEE మెయిన్స్ ద్వారా జొస్సా కౌన్సిలింగ్ నుంచి అడ్మిషన్ ప్రాసెస్ అనేటువంటిది ర్యాంక్ బేస్ చేసుకొని అడ్మిషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. సో మీకు ఇప్పుడు పర్సెంటేజ్ అనేటువంటిది ఉంది కాబట్టి ఈ పర్సెంటేజ్ని ర్యాంక్ కన్వర్ట్ చేసి 2025లో ట్రెండ్ ఎలా క్లోజింగ్ ర్యాంక్స్ అనేటువంటివి జరిగింది, ఈ 2026కి ఎలా సేఫ్ ఎక్స్పెక్టెడ్ పర్సెంటేజ్ అనేటువంటిది ఉంటే ఈ IIITస్లలో అడ్మిషన్ అనేటువంటిది రావచ్చు కేటగిరీ వైజ్ అనేటువంటిది మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్ వీడియోలలో NITs అండ్ IIITస్లలో CSE బ్రాంచ్ అనేటువంటిది రావాలి అని అంటే ఎంత ఎక్స్పెక్టెడ్ స్కోర్ ఉండాలి అనేటువంటిది డిస్కస్ చేసి ఉన్నాను. వాటి యొక్క లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో IIITస్లలో ECE గ్రూప్ అనేటువంటిది రావాలి అని అంటే కేటగిరీ వైజు OBC, EWS, SC, ST జనరల్ కేటగిరీ బేస్ చేసుకొని ఎంత ఎక్స్పెక్టెడ్ సేఫ్ స్కోర్ ఉండాలి అనేటువంటిది ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకుతో డిస్కస్ చేస్తాను. ఇక్కడ 26 IIITs అనేటువంటివి ఉన్నాయి. వీటిలో ఓవరాల్గా 9,940 బీటెక్ సీట్స్ అనేటువంటివి ఈ 2026కి అందుతున్నటువంటి నెంబర్ ఆఫ్ సీట్స్ అనేటువంటిది. ఇక్కడ ఏదైనా ఇంక్రిమెంట్ అనేటువంటిది జరిగితే నెంబర్ ఆఫ్ సీట్స్లో అప్డేట్ వచ్చినప్పుడు మీతో డిస్కస్ చేస్తాను. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది గ్యాదర్ చేసుకోవడం చేత మీరు ఈ ఎక్స్పెక్టెడ్ సేఫ్ స్కోర్ అనేటువంటిది ఉంటే ఇబ్బంది లేదు. ఏదైనా ఈ ఎక్స్పెక్టెడ్ సేఫ్ స్కోర్ అనేటువంటిది రీచ్ కాకోకుండా ఉన్నవాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా ఫర్దర్ ఏప్రిల్ అటెంప్ట్ అనేటువంటిది ఫోకస్ చేయడానికి, అలాగే మీ ఫ్యూచర్ స్టెప్స్ అనేటువంటివి ఫాలో అవ్వడానికి ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు యూజ్ అవుతుంది. కాబట్టి వీడియో చివరి వరకు చూసి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి. నా స్మాల్ రిక్వెస్ట్, వీడియో చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అనేటువంటిది ఫర్దర్ అప్డేట్స్ ఇవ్వడానికి పర్సనల్గా నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే మీ సరౌండింగ్లో ఈ JEE Mains 2026 ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. IIITస్లలో బీటెక్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ అనేటువంటివి CSE, ESE, IT, AI అండ్ డేటా సైన్స్, AI అండ్ మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ. CSCలో స్పెషలైజేషన్గా AI, IoT, బ్లాక్ చైన్, రోబోటిక్స్, డేటా సైన్స్ అనేటువంటివి ఆల్ IIITస్లలో మీకు AI ఫోకస్డ్ ప్రోగ్రామ్స్ అనేటువంటివి ఈ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. త్రూ జొస్సా కౌన్సిలింగ్ ద్వారా మీరు అడ్మిషన్స్ అనేటువంటివి ఈ 26 IIITస్లలో మీకు నచ్చినటువంటి కోర్సులో మీరు అడ్మిషన్ అనేటువంటిది ప్రాసెస్ చేసుకుంటారు. సో ప్రీవియస్ వీడియోలలో CSE గురించి ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో ECE బ్రాంచ్ గురించి కేటగిరీ వైజు మీరు ఎంత సేఫ్ స్కోర్ ఉండాలి, 2025
ట్రెండ్ ఎలా క్లోజింగ్ ర్యాంక్స్ అనేటువంటి జరిగింది బేస్ చేసుకొని 2026లో ఎలా ఉండవచ్చు అనేటువంటిది మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇక్కడ ఉన్నటువంటి టోటల్ సీట్స్లో ఈసీఈ సీట్స్ అనేటువంటివి నియర్లీ 2100 సీట్స్ అనేటువంటివి 2026కి త్రూ జొస్సా కౌన్సిలింగ్ ద్వారా ఫిల్లింగ్ జరుగుతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనకు ఇప్పటి వరకు తెలుస్తూ ఉంది. ఇవి ఏవైనా సీట్స్ అనేటువంటివి ఇంక్రిమెంట్ జరిగితే అప్డేట్ రాగానే మీతో షేర్ చేసుకుంటాను. ఓవరాల్గా ఉన్నటువంటి 26 ట్రిపుల్-ఐటీస్ని టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4 అని ఈ అడ్మిషన్ ప్రాసెస్కి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ బేస్ చేసుకొని క్లాసిఫై చేయడం జరిగింది. సో వీటిలో అనాలిసిస్ చేసుకుంటే టైర్ 1 అంటే టాప్ ట్రిపుల్-ఐటీస్, మిడ్ టైర్ అంటే టైర్ 2, లోయర్ అంటే టైర్ 3, న్యూ ఇయర్ అంటే టైర్ 4 కేటగిరీ కింద మీరు వీటిని అనాలిసిస్ చేసుకోవచ్చు. 1, 2, 3, 4 టైర్ల కింద 26 అనేటువంటివి ట్రిపుల్-ఐటీస్ ఏమి వస్తాయి అనేటువంటిది ప్రీవియస్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ టైం లాగ్ అవుతుంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇక్కడ ఇండికేషన్ కోసం టాప్ టైర్లో ట్రిపుల్-ఐటీ హైదరాబాద్ అని, టాప్ 2లో ట్రిపుల్-ఐటీ అలహాబాద్ అని, ఇలా మోడల్కి 1 or 2 ఇక్కడ ఇండికేషన్ చేస్తూ మీకు టేబులర్ కాలంలో 2025లో క్లోజింగ్ ర్యాంక్ అనేటువంటిది ఎంత జరిగింది, ఈ ర్యాంక్ అనేటువంటిది ఇప్పుడు మీకు కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి పర్సెంటైల్ లేకి కన్వర్ట్ చేసుకుంటే ఎంత పర్సెంటైల్లో కేటగిరీ వైజు ఎలా ఉంది అనేటువంటిది ఈసీఈ బ్రాంచ్కి ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది టేబులర్ కాలం మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశాను. సో 1 by 1 ఇక్కడ కేటగిరీ వైజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టైర్ 1 అనేటువంటిది జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి ఈసీఈ గ్రూప్ కావాలి అనుకుంటే ట్రిపుల్-ఐటీ హైదరాబాద్, ట్రిపుల్-ఐటీ ఢిల్లీ వంటి వాటిలో ఈసీఈ గ్రూప్కి జనరల్ కేటగిరీ వాళ్ళకి 99% నుంచి 99.6% రేంజ్లో క్లోజింగ్ ర్యాంక్ అనేటువంటి జరిగింది. అలాగే టాప్ 20 ట్రిపుల్-ఐటీ అలహాబాదులో ఈసీఈ బ్రాంచ్ కావాలి అనుకుంటే 98.5 నుంచి 99.3% రేంజ్లో క్లోజింగ్ అనేటువంటి జరిగింది. అప్పర్ మిడ్ టైర్ అయినటువంటి గ్వాలియర్, లక్నో వంటి ట్రిపుల్-ఐటీస్లలో ఈసీఈ గ్రూప్కి 98% నుంచి 99% రేంజ్లో క్లోజింగ్ అనేటువంటి జరిగింది. మిడ్ టైర్లో జబల్పూర్, కాంచీపురం, కోటా, గౌహతి వంటి వాటిలో ఈసీఈ బ్రాంచ్కి 96.5 నుంచి 98% రేంజ్లో క్లోజింగ్ జరిగింది. లోయర్ అండ్ న్యూ ఇయర్ టైర్ అనేటువంటి వాటిలో జనరల్ కేటగిరీ వాళ్ళకి 93% నుంచి 96.5% రేంజ్లో కట్ ఆఫ్ అనేటువంటిది జరిగింది. సో ఇక్కడ మీరు జనరల్ కేటగిరీ వైజు చెక్ చేసుకుంటే 93% నుంచి 99.6+% వరకు ఉన్నటువంటి వాళ్ళకి ఈసీఈ అనేటువంటిది ఈ టైర్ వైజు ఉంది. సో మీరు ఇక్కడ ఈ రేంజ్లో అంటే ఇక నేనేం చెప్తున్నాను అంటే మీరు 93% వచ్చింది అనుకోండి, మీరు ఏప్రిల్ అటెంప్ట్ అనేటువంటిది ఉంది కాబట్టి ఈ అటెంప్ట్లో ఫోకస్ చేసుకొని ఈ రేంజ్ ఆఫ్ పర్సెంటేజ్ని రీచ్ అవ్వడానికి మ్యాక్సిమం ఎఫర్ట్ ఫోకస్ చేసుకొని ఈ రేంజ్ ఆఫ్ పర్సెంటేజ్ని రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. అలాగే ఓబీసీ నాన్ క్రిమీ లేయర్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఇక్కడ పర్సెంటేజ్ క్లోజింగ్ అనేటువంటిది 2025లో ఎలా జరిగింది అనేటువంటి ట్రెండ్ ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేశాను. వీడియోని పాజ్ చేసుకొని మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీ యొక్క పర్సెంటేజ్ జనవరి సెషన్ ఎలా ఉంది అనేటువంటిది తెలుస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మీ పర్సెంటేజ్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటిది ఉంటే మీరు ఈ టైం అనేటువంటిది ఉంది కాబట్టి మార్చి అండ్ ఏప్రిల్
ఈ టైంలో మీరు ఫోకస్ చేసుకొని పర్సెంటేజ్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి మ్యాక్సిమం ఎఫర్ట్ అనేటువంటిది చేయండి. ఈ 2025 క్లోజింగ్ పర్సెంటేజ్ బేస్ చేసుకొని ఈ 2026లో ఎంత సేఫ్ స్కోర్ వస్తే కేటగిరీ వైజు మీరు ఈ టైర్లలో ఎక్కడ మీకు సీట్ అనేటువంటిది పాసిబిలిటీ ఉంటుంది, ఎస్పెషలీ ఈసీఈ అనేటువంటి బ్రాంచ్కి అనేటువంటిది మీకు క్లియర్గా టేబులర్ కాలం చేసి ఉన్నాను, వాటిని మీకు రివీల్ చేస్తాను. ట్రిపుల్ ఐటీస్లలో ఈసీఈ గ్రూపు 2026లో మీరు ఎక్స్పెక్టేషన్ చేసుకుంటూ ఉంటే దీనికి ఎంత ఎక్స్పెక్టెడ్ సేఫ్ పర్సెంటేజ్ అనేటువంటిది ఉండాలి, ఆల్ కేటగిరీ వైజు, జనరల్ కేటగిరీ, ఓబీసీ నాన్ క్రిమీ లేయర్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజు మీకు ఇక్కడ టేబులర్ కాలం టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4 బేస్ చేసుకొని ఇక్కడ మీకు టేబులర్ కాలం అనేటువంటిది ప్రొవైడ్ చేసి ఉన్నాను. సో ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక కేటగిరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ కేటగిరీ చూసుకుంటే టాప్ టైర్ అనేటువంటి ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఆర్ ఢిల్లీ వంటి ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్ ఈసీఈలో రావాలి అని అంటే ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 98% నుంచి 99+% వరకు మీరు ఈ ఎక్స్పెక్టేషన్లో ఉంటే ఈ ఇచ్చినటువంటి స్పెసిఫిక్ హైదరాబాద్ అండ్ న్యూఢిల్లీ ట్రిపుల్ ఐటీస్లలో అడ్మిషన్ అనేటువంటిది మీరు 2026లో ఎక్స్పెక్టేషన్ చేయవచ్చు. టాప్ టైర్లో ట్రిపుల్ ఐటీ అలహాబాదులో ఈసీఈ అడ్మిషన్ అనేటువంటిది రావాలి అని అంటే 96.5 నుంచి 98.5 రేంజ్లో పర్సెంటేజ్ అనేటువంటిది రీచ్ అయి ఉంటే ఈ ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్ అనేటువంటిది ఎక్స్పెక్టేషన్ చేసుకోవచ్చు. అప్పర్ మిడ్ టైర్ అయినటువంటి గ్వాలియర్, లక్నో వాటిలో ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ వాళ్ళకి ఈసీఈ అడ్మిషన్ కావాలి అని అంటే 95 నుంచి 98% రేంజ్లో ఉండాలి. మిడ్ టైర్లో అయినటువంటి జబల్పూర్, కాంచీపురం, కోటా, గౌహతి వంటి వాటిలో మీకు అడ్మిషన్ ఈసీఈ కావాలి అనుకుంటే 93.5 నుంచి 97% రేంజ్లో మీరు ఉండాలి. లోయర్ ఆర్ న్యూ ఇయర్ టైర్లో ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ వాళ్ళకి అడ్మిషన్ అనేటువంటిది రావాలి అనుకుంటే 89% నుంచి 94% రేంజ్లో ఉంటే ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ వాళ్ళకి ఈ టైర్లలో ఎక్స్పెక్టేషన్ అనేటువంటిది ఉంటుంది. సో ఇలా మీకు ఈచ్ కేటగిరీ వైజు ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అనేటువంటిది చెక్ చేసుకోండి. మీరు ఈ సేఫ్ పర్సెంటేజ్లో ఉంటే సీట్ అనేటువంటిది ఈసీఈకి ఎక్స్పెక్టేషన్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా పర్సెంటేజ్ అనేటువంటిది ఇంప్రూవ్ చేసుకోవాలి అని అంటే ఏప్రిల్ అటెంప్ట్ అనేటువంటిది మీ చేతుల్లో ఉంది కాబట్టి అందరూ కూడా ఏప్రిల్ అటెంప్ట్ అనేటువంటిది కేటగిరీ వైజు ఇక్కడ మీకు పర్సెంటేజ్ ఇచ్చాను. మీరు ఈ పర్సెంటేజ్ రీచ్ అవ్వలేదు అనుకుంటే కంపల్సరీ ఏప్రిల్ అటెంప్ట్లో ఫోకస్ చేసుకొని పర్సెంటేజ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. సో ఇక్కడ ఓవరాల్గా ఆల్ 26 ట్రిపుల్ ఐటీస్లలో మీకు కావలసినటువంటి ఈసీఈ గ్రూప్కి వేకెన్సీస్ 2026లో ఎన్ని ఉన్నాయి, కేటగిరీ వైజు ఎలా మీకు టైర్ వైజు పర్సెంటేజ్ రేంజ్ అనేటువంటిది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. 2025 ట్రెండ్ బేస్ చేసుకొని 2026లో ఏ విధంగా ఉండవచ్చు అనేటువంటిది ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా మీరు ఏప్రిల్ అటెంప్ట్ పైన మోర్ ఫోకస్ చేసుకొని పర్సెంటేజ్ అనేటువంటిది ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఏదైనా ఫర్దర్ అప్డేట్స్ అనేటువంటివి చేసుకోవడానికి మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీటిలో మీకు ఏవైనా క్వైరీస్ ఉంటే కామెంట్లో తెలియచేయండి, రిప్లై చేస్తాను. మీరు జనవరి సెషన్లో పర్సెంటేజ్ అనేటువంటిది
ఆల్రెడీ రిసీవ్ చేసుకొని ఉన్నారు. మీ పర్సెంటేజ్ అనేటువంటిది కామెంట్లో తెలియచేయండి. ఈ పర్సెంటేజ్ అనేటువంటిది కామెంట్లో మీరు తెలియచేసే ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీ జూనియర్స్కి, సరౌండింగ్లో జేఈ మెయిన్స్ పైన ఫోకస్ అవుతున్న వారికి ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది. Hope this information is informative. Thank you.